క్యాన్సర్ ఒకప్పుడు ఈ క్యాన్సర్ అనే రోగం వచ్చిందంటే చాలు అదొక భయంకరమైన వ్యాధిగా ఫీల్ అయిపోయేవారు. నిజంగా భయంకరమైన రోగమే ఇప్పటికీ. కాకపోతే కొత్తలో అలా ఉండేది. క్రమక్రమంగా అలవాటైపోయింది. రకరకాల క్యాన్సర్స్ ఇప్పుడు. అందులో సివియర్ క్యాన్సర్స్ ఉంటాయి. అబ్బాయి దీనివల్ల మందులతో తగ్గిపోయే క్యాన్సర్స్ ఉంటది. అయితే ఏదైనా సరే ఇప్పుడు తాజా పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే గతంతో పోలిస్తే ఈ మధ్య క్యాన్సర్ కూడా చాప కింద నీరులా విస్తరిస్తుందట. చాలామంది క్యాన్సర్ బాధితులు పెరిగిపోయారంట గతంతో పోలిస్తే. రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏటా క్యాన్సర్ బాధితులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నారు. గతేడాది నవంబర్ నుంచి ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల్లో NCD 3.0 పేరిట క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో 2 లక్షల మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 8.55% మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. గత 10 ఏళ్లతో పోలిస్తే రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రెట్టింపైనట్లు సర్వేలో తేలింది. 2014-15లో 25,330 మంది క్యాన్సర్ బాధితులు ఉండగా 2024-25లో ఆ సంఖ్య 56,458కి పెరిగింది. ఈ లెక్కలు గమనిస్తే రాష్ట్రంలో క్యాన్సర్ ఎంత ప్రమాదకర స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 2.84 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయగా వారిలో దాదాపు 2 లక్షల మందిలో అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 117 మందికి క్యాన్సర్ ప్రాణాంతక దశలో ఉన్నట్లు కూడా గుర్తించారట. అయితే క్యాన్సర్ ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స అందిస్తే ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టచ్చు అనేది ఈ విషయంలో ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి అనేది అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ సూచించారు. ఇక్కడ కీలకమైన అంశం రాష్ట్రంలో చేపట్టిన సర్వేను కూడా ఆయన అభినందించారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సకున్న సౌకర్యాలు ప్రజలకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారట. కొన్ని ప్రధాన ఆసుపత్రులను క్యాన్సర్ హబ్బులుగా అభివృద్ధి చేయాలని కూడా సూచించారు. ఇక్కడ విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి, టాటా ట్రస్ట్ ఆసుపత్రి, గుంటూరు, కర్నూలు, తిరుపతిలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులను క్యాన్సర్ చికిత్సకు ప్రధాన హబ్బులుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. మొత్తానికి క్యాన్సర్ అనేది గతంతో పోలిస్తే పెరిగింది. కాకపోతే దాన్ని మొదట్లోనే నివారించే ప్రయత్నం మొదట్లోనే వైద్యం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది అయితే నిపుణులు చెప్తున్నారు.